ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేయాలన్నమాట. ఆనియన్స్, వట్టిమిరపకాయలు వేయాలి. సాంబార్ అనమాట. ఇవి వంకాయలు ఆలు వేసి చేస్తాం. చిన్నపిల్లలకి బాగుంటుంది అనమాట. మా కర్ణాటకలో ఇట్లే చేస్తారు. కారం వేయకుండా పచ్చిమిరపకాయలు వేస్తారు మా సైడ్. పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఆయిల్ వేసినాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, రెడ్ మిర్చి, గ్రీన్ చిల్లీ వేస్తారు అన్నమాట. ఇవి వేసి ఇట్లా వేసిన తర్వాత పసుపు వేయాలి. ప్యాన్లు వచ్చేసి నేను పసుపు లేకుండా ఉడకపెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే రెండిట్లో పసుపు వేసి ఎక్కువ అవుతుంది, బాగుండదు అనమాట. పసుపు వేసినాక ఇప్పుడు ఫ్రై చేసుకున్నా. ఇట్లా ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేస్తాను. ఇవి ఎక్కువ రెడ్ అవ్వకూడదు. ఇవి ఆనియన్స్ సాంబార్కి కొంచెం అవ్వాలన్నమాట. ఎక్కువ రెడ్ అవ్వకూడదు. ఇప్పుడు ఇవి ఆలు ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఆలు ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటాను. వంకాయలు కూడా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. పిల్లలకి ఇట్లే కట్ చేసుకోవాలి వంకాయలు. ఇప్పుడు ఆలు ఫస్ట్ ఆలు మట్టినాక వంకాయలు వేయాలి. పిల్లలకి బాగుంటుంది ఇట్లా కారం లేకుండా. నేను కారం వేయను, పచ్చిమిర్చి వేస్తాం కదా, ఒక 2 వేస్తాను అన్నమాట. ఇట్లా కలిపి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వంకాయలు వేసుకోవాలన్నమాట. వంకాయలు అంటే వాటర్లో ఉప్పు వేసేసి ఇట్లా నల్లగా ఉండవు. వాటర్లో ఉప్పు వేసి ఇట్లా వంకాయలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు నల్లబడవు అన్నమాట. వంకాయలు తెల్లగా అట్లే ఉంటాయి. చూడండి, అట్లే ఉంటాయి అన్నమాట. చిన్నగా కట్ చేసినాను. పిల్లలకి ఇట్లా అందరు పొడవు కట్ చేస్తారు కదా, నేను పిల్లలకి ఇట్లే కట్ చేస్తాను. ఇట్లా బాగా కలిపేసి ఇది కొంచెం మగ్గాలన్నమాట. ఇట్లా కలిపేసి ఇప్పుడు టమాటాలు వేయాలన్నమాట. టమాటాలు వేసి ఇది సాంబారు. మా కర్ణాటకలో ఇట్లా చేస్తారన్నమాట. ఇడ్లీ సాంబారు సపరేట్, అన్నీ సపరేట్ చేస్తారు మా సైడ్. మమ్మీ వాళ్ళు వేరే చేస్తారు, నేను ఇక్కడ వేరే చేస్తాను. ఇది పక్కన పక్కన కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేసుకోవాలి, మళ్ళీ వేయాలన్నమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. సో నేను ఇది కొంచెం బాగా ఫ్రై చేస్తాను అన్నమాట. కొంచెం మగ్గినాక సాంబార్ పొడి వేసుకోవాలన్నమాట. సాంబార్ పొడి కొంచెం మగ్గినాక ఇట్లా చిన్న కట్ చేసుకుంటారు. చాలా మంది పొడుగు కట్ చేస్తారు కదా, నేను చిన్నగా కట్ చేస్తాను. ఇప్పుడు సాంబార్ పొడి వేయాలన్నమాట. మీది సాంబార్ పొడి వాడతారు, నేను ఎంటీఆర్ సాంబార్ పొడి వాడతాను.
మమ్మీ వాళ్ళు ఇట్లా ఉంటే తిని సొంతం చేస్తాను అనమాట. అక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనమాట. ఇప్పుడు వేయాలి సాంబార్ పొడి వేయాలి. సాంబార్ పొడి వేసినాక మేము కారం పచ్చిమిర్చి వేస్తాం కదా, వేయను అనమాట. చాలు ఎక్కువ. ఇప్పుడు తిని కలపాలన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినాం కదా, కారం అవసరం లేదు. సాంబార్ పౌడర్ వేసినాం కదా, కారం అవసరం లేదు. కారం సాంబార్ పౌడర్ రెండు వేస్తే టేస్ట్ రాదు. ఈ కారం వేయకుండా చేయండి, ఎప్పుడన్నా ట్రై చేయండి మీరు. కానీ ఇప్పుడు బాగా మగ్గాలన్నమాట. ఈ ముక్కలు చింతపండు వేసిన అనమాట. నేను మీకు సిప్ అయింది. చింతపండు వేసి కొంచెం దగ్గరకు వచ్చే వరకు వాటర్. ఇప్పుడు చింతపండు ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసాం కదా, చింతపండు రసం వేసి కొంచెం వాటర్ దగ్గరికి వరకు ఇట్లా ఉడికించాలన్నమాట. తర్వాత చారు కట్టు వేస్తాం. ఇప్పుడు కట్టు వేసుకోవాలి. కట్టు వేస్తాం కదా, ఇక్కడ కొంచెం మబ్బు ఉంది, నెయ్యి అనుకోద్దు. కట్టు వేసి కొంచెం వాటర్ వేయాలి. కొంచెం వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసి ఇట్లా కలపాలంతా. ఇంకా కొంచెం వాటర్ వేయాలన్నమాట. మీకు ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. మరీ నీళ్ళ ఉండకూడదు, మళ్ళీ పలచకూడదు అనమాట సాంబార్. నేనైతే ఇట్లా వేస్తాను. ఇట్లా వేస్తే దీంతో ఫస్ట్లో కూడా వేస్తాను కదా, ఇట్లా వేస్తే టేస్ట్ వస్తుంది సాంబార్ కానీ రసం కానీ. ఇట్లా వేయాలి. ఇప్పుడు రాళ్ళుప్పు వేసుకుంటాం. ఇప్పుడు ఉప్పు వేయాలి, రాళ్ళుప్పు వేసుకోవాలన్నమాట. చూడండి మగ్గుతుంది కదా, ఇట్లా మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలన్నమాట. వేసి కలిపి మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవాలి కొత్తిమీర. సాంబార్ బాగుంటుంది. కాల్చి చూడండి. కారం వేయలేదు కదా, కలర్ రాదన్నమాట. ఈ కలరే వస్తుంది. పచ్చిమిర్చి వేసినాం కదా మనము, ఇట్లా వస్తుంది. మిరపకాయలు మనం పచ్చిమిర్చి వేసినాం కదా, సాంబార్ పొడి వేసినాం కదా, టేస్ట్ వస్తుంది. కావాల్సి ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఎట్లుందో అనేది. పిల్లలకి బాగుంటుంది, సప్పగా ఉంటుంది అనమాట. ఆలు అవి వేసినాం కదా, పిల్లలకి చిన్నపిల్లలకి బాగుంటుంది. మెత్తగా రైస్ చేసి దాంట్లో వేయాలి వేసారు. పెద్దలకు కూడా బాగుంటుంది. మా ఇంట్లో పెద్దలు కూడా తింటారనమాట ఇది సాంబార్. చూడండి, చిన్న మంట పెట్టి ఉడికించాలి. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసి వేసి అయిపోతుంది ఈ సాంబార్. ఉడికాల కొంచెం. ఉడుకుతుంది చూడు, ఎంత బాగా ఉడుకుతుంది చూడుగా. అంత బాగా కరివేపాకు రెమ్మలు అట్లా వేసినాం కదా అని బాగా టేస్ట్ వస్తుంది. చింతపండు పులుసు ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనం టమాటాలు వేస్తాం కదా, అది ఇది ఎక్కువ వేస్తే పులుపు అవుతుంది. చాలా పులుసు. చిన్నవి 2 టమాటాలు వేసుకోవాలి, లేకపోతే 1 లావు వేసుకోవాలి. పాలు ఉత్తవే ఉడకపెట్టినాను నేను.
పసుపు వేయకుండా. అన్నం కూడా పెట్టాను అనమాట. అన్నం కూడా పెట్టాను. అదే బాబు ఉన్నాడు కదా ఇంట్లో, హాస్పిటల్ పోయారనమాట ఈరోజు. హాస్పిటల్ పోతే ఇంకా 2 వీక్స్ కట్టిప్పని అన్నారట అండి. ఈరోజు ఇప్పుతారు, 10 days అయింది కదా అనుకున్నాను నేను. రైస్ చేసిన, సాంబార్ చేసిన. ఈరోజు ఫ్రైడే కదా, మేము ఎగ్ తింటాము, ఆమ్లెట్ వేస్తాను అనమాట. లేకపోతే బాయిల్ ఎగ్ అట్లా కూడా వేస్తాను పిల్లలకి. సాంబార్కి ఆమ్లెటే బాగుంటుంది కదా, ఆమ్లెట్ వేస్తాను. చూడు, అన్నం చేసుకున్నా, ఒక పక్కన సాంబార్ అవుతుంది అనమాట. సాంబార్ మార్నింగ్ వచ్చేసి బీట్రూట్ చపాతీ చేసిన. పాపకి పెరగన్నం కట్టించిన, వేడన్నం చేసి, ఏమంటారు, అన్నం బాగా మెత్తగా పిసికి చేస్తారు కదా పెరగన్నం పిల్లలకి, అడిగింది పాప, అందుకే అదే చేసిన. 4:30కి వస్తుంది వాళ్ళ పాప. చూడండి, అన్నారు పడిపోయి. ఇట్లా ఉండాలి, మరీ మందంగా ఉండకూడదు, మరీ నీళ్ళగా ఉండకూడదు. కొంచెం ఉడికితే చాలా, ఎక్కువసేపు అవసరం లేదు. ఇవి ఉంటాయి కదా, వంకాయలు ఇష్టం కదా మనకు, కొంచెం ఉడికితే చాలన్నమాట. ఎవరికి వచ్చినట్లు వాళ్ళు చేస్తారు, కానీ బాగుంటుంది అంటారు చాలామంది. కావాల్సి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఇట్లా బాగుంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సాంబార్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆఫ్ చేసి చిన్న కట్ చేసినాను. ఒక నిమిషం. చూడండి, అయిపోయింది కదా, సాంబార్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లుందో నాకు టేస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. కిడ్స్కి బాగుంటుంది. అన్నం కూడా చేశాను చూడక, అన్నం కూడా చేశాను. నాకు మా హస్బెండ్కి పాపకోటే, పాపకి లంచ్ పంపించినాను కదా, సాయంత్రం వస్తుంది అనమాట. చూపిస్తాను ఉండండి సాంబార్ ఎట్లా వచ్చిందో. సాంబార్ Mm-hmm.